ఎమ్మెల్యే పాయల్ శంకర్ జీవితమే మోసాలమయమని, భూ కబ్జాలు, బెదిరింపులు, నయవంచనకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన అండ చూసుకుని బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై ఫైర్ అయ్యారు. పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు కేఎస్ఆర్. ఇది వారి దౌర్జన్యానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ను విమర్శించే స్థాయి కాదంటూ హితవు పలికారు. ఆయన జోలికొస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. పట్టణంలోని ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే దుందుడుకు చర్యను, వ్యవహార శైలిని ఖండించారు. బీజేపీని విధానపరమైన నిర్ణయాలపై ప్రశ్నిస్తూ ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ను పట్టుకొని పారాషూట్ లీడర్ అనడం సరికాదని హితవు పలికారు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని, అవగాహన రాహిత్యంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అవి మానుకోవాలన్నారు. 2006లోనే కిరణ్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి చేరి కాంగ్రెస్లో వివిధ విభాగాల్లో విశేష సేవలు అందించారని చెప్పారు. వన్ టైం వండర్గా ఎన్నికైన శంకర్ ఆయన్ను పట్టుకుని నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిఖార్స్ అయిన కాంగ్రెస్ బిడ్డగా, యువతకు ఆదర్శవంతమైన లీడర్గా కిరణ్ కుమార్ ఎదిగారన్నారు. మీలా అవినీతి నేత కాదంటూ సరైన సెటైర్ వేశారు కంది శ్రీనివాసరెడ్డి. పాయల్ శంకర్ జీవితమే బ్లాక్మెయిల్ రాజకీయాలు, నయవంచన, భూకబ్జాలంటూ వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే జోగురమన్నకు అనేక విధాలుగా సహకరించిన మీ వ్యవహారం అందరికీ తెలుసునన్నారు. తమ పార్టీ ఎంపీపై చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కేఎస్ఆర్. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆ భయంతోనే ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు కంది శ్రీనివాసరెడ్డి. మీడియా మిత్రులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల తరపున మీ విలువైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కృతజ్ఞతలు. పెద్దలు, మీడియా సమావేశానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, నాయకులందరికీ, అలాగే మా ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నిన్న పాయల్ శంకర్ గారు గాంధీ భవన్లో మా కాంగ్రెస్ పార్టీ విధానపరమైనటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ, భువనగిరి ఎంపీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు విధానపరమైనటువంటి విషయాల మీద బీజేపీని ప్రశ్నిస్తుంటే పాయల్ శంకర్ గారు నిన్న బీజేపీ కేంద్ర కార్యాలయంలో మా భువనగిరి ఎంపీ గారిని పారాషూట్ లీడర్ అనడం, ఇంకా అనేక రకాలుగా విమర్శించడం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పాయల్ శంకర్ గారు, మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. చామల కిరణ్ అన్న జోలికి వస్తే పాయల్ శంకర్ గారు ఖబర్దార్. మీకు అసలు అవగాహన ఉందా? కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేసి అనేక సంవత్సరాలుగా 2007 నుంచి రాహుల్ గాంధీ గారి టీంలో పనిచేస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ గారు, పాయల్ శంకర్ గారు మీలాంటి భూ కబ్జాదారుడు, మీలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడేటువంటి వ్యక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ రాజకీయ జీవితం అంతా భూ కబ్జాలు, అక్రమ వసూళ్లు, బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాలు, నయవంచన చేసుకుంటూ ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి జోగురామన్న గారికి, ఎమ్మెల్యే ఉన్నటువంటి జోగురామన్న గారికి అనేక విధాలుగా సహకరించి అమ్ముడుపోయి ఉన్నటువంటి మీ చరిత్రకు మా చామల కిరణ్ తెరిచిన పుస్తకానికి, నక్కకు నాగలోకంకు ఉన్నటువంటి తేడా ఉన్నది. ఖబర్దార్ పాయల్ శంకర్ గారు, ఇంకొకసారి మా చామల కిరణ్ అన్న జోలికి వస్తే పారాషూట్ గీరాషూట్ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ నోటిని ఫినాయిల్తో గడగాల్సి వస్తుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2006లోనే ఆయన జాతీయ రాజకీయాలలో రాహుల్ గాంధీ గారి టీంలో చేరడం జరిగింది చామల కిరణ్ అన్న. 2008 నుంచి 2009 వరకు జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మహారాష్ట్ర, గోవా, దెహ్రాదూన్, హవేలీ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు, యూత్ కాంగ్రెస్లో పనిచేసిండ్రు చామల కిరణ్ అన్న గారు. 2008 నుంచి 2009 వరకు మీరు ఎక్కడున్నారు? మీ స్థాయి ఏంది? మీరు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసింది 2012 బై ఎలక్షన్లో. అప్పటి వరకు మీ స్థాయి ఏంది? చామల కిరణ్ అన్న
2009 నుంచి 2011 వరకు నేషనల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబారు, పాండిచ్చేరి రాష్ట్రాల ఇన్ఛార్జిగా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీకి. 2009 నుంచి 2011 మీ స్థాయి ఏంది పాయల్ శంకర్ గారు? మీరు ఏ పార్టీలో ఉన్నారు అప్పుడు? ఆ పార్టీలో అప్పుడు మీ తెలుగుదేశం పార్టీలో మీ స్థాయి ఏంది? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే బాగుంటుంది తప్ప. 17 నుంచి 2021 వరకు టీపీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేసిండ్రు కిరణ్ అన్న. 2021 నుంచి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం మొత్తానికి. అలాగే 2017 నుంచి 2011 వరకు టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. అలాంటి నాయకుడిని పట్టుకొని వన్ టైం వండరు అయినటువంటి నువ్వు నోటికి వచ్చినట్లు మాట్లాడతావా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి పాయల్ శంకర్ గారు, చామల కిరణ్ అన్న మాలాంటి యూత్ లీడర్లందరికీ కూడా ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్. భువనగిరి ఎంపీగా గెలవడానికి ఆయన గత 20 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించిండ్రో ఏ చిన్న యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, నాయకుల్ని అడిగితే చెప్తారు. నోరు అదుపులో పెట్టుకోండి పాయల్ శంకర్ గారు. 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వేలాది మంది నాయకులని, కార్యకర్తలని తయారు చేసినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి నాయకుడిని, గౌరవ ఎంపీని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడం, మీలాగా కబ్జాలు బెదిరింపులతో ఎదిగొచ్చినటువంటి నాయకుడు మా చామల కిరణ్ అన్న కాదు. నిఖార్సైనటువంటి కాంగ్రెస్ బిడ్డ, పేదల సేవ కోసం తన వ్యాపారాలన్నింటినీ వదిలిపెట్టుకొని వచ్చినటువంటి నాయకుడు. మాలాంటి యూత్ అందరికి కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్. మా 4 సార్లు పోటీ చేసి మీరు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా మొన్న గెలిచిండ్రు. మీ గెలుపు అసలు గెలిపే కాదని ఆదిలాబాద్ ప్రజలు అంటున్నారు. నీలాగా కబ్జాలు సెటిల్మెంట్లతోని కాదు, ప్రజల ప్రేమ పొంది యువతలో ఒక స్ఫూర్తి నింపి గెలిచినటువంటి, అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి నాయకుడిని పట్టుకొని, భువనగిరి ఎంపీగా గెలిచినటువంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వస్తుంది. పాయల్ శంకర్ గారు గుర్తుపెట్టుకోండి. మీ చరిత్ర అందరికి గుర్తే. పాయల్ శంకర్ అనేటువంటి వ్యక్తి ఎన్ని భూములు కబ్జా చేసి, ఎన్ని భూముల దందాలు చేసి, ల్యాండ్ సెటిల్మెంట్లు, అక్రమ లావాదేవీలు, వసూళ్ళు, మీ జీవితం అంతా ఒక మోసాల మయం. ఆనాడు గౌరీశంకర్ గారిని మోసం చేసినప్పటి నుంచి మీ చరిత్ర అంతా కూడా ఆదిలాబాద్ ప్రజలకి తెరిచిన పుస్తకం, కొట్టిన పిండే. మీలాంటి స్థాయి నాయకునితో సర్టిఫికేట్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం మా చామల కిరణ్ అన్నకు లేదు. నేను వ్యక్తిగతంగా చామల కిరణ్ అన్న కాంగ్రెస్ పార్టీలోకి నన్ను ఆహ్వానించి మా లోపల స్ఫూర్తి నింపి, స్ఫూర్తిని రగిలించి ఒక ఇన్స్పిరేషన్ని క్రియేట్ చేసినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే పాయల్ శంకర్ గారు ఖబర్దార్, మీకు పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తా ఉన్నాం. ఆయన పాయల్ శంకర్ గారు మీ పార్టీని అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఆ దమ్ము లేకపోతే నోరు మూసుకొని ఉండండి. ఇప్పుడు ఏదో శుద్ధపూస లాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని మీరు పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు కలిసి కుట్ర చేస్తుంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనకి మద్దతుగా అనేక మంది ఎమ్మెల్యేలు వస్తుంటే తట్టుకోలేని మీరు పిచ్చి ప్రేలాపనలు చేస్తూ మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. మీ నరేంద్ర మోడీ గారు బెంగాల్ ప్రచారంలో పోయి మాతో 40 మంది తృణమూల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అనలేదా? చూపెట్టమంటావా? పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఏక్నాథ్ షిండే గారిని పెట్టుకొని శివసేనని మొత్తం చీల్చి రాత్రికి రాత్రి వాళ్ళ ఎమ్మెల్యేలను ఎత్తుకపోయి మీ బీజేపీతో జట్టు కట్టించుకోలేదా? శరద్ పవార్ గారి ఎన్సీపీని చీల్చి మీరు మీ బీజేపీలో భాగస్వామ్యం చేసుకోలేదా? మీలాంటి వాళ్ళతో పాఠాలు చెప్పించుకునేటువంటి అవసరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక మహాసముద్రానికి లేదు. మీరు పూటకొక మాట మాట్లాడడం బంద్ చేయండి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు చావదెబ్బ తినడం ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చామల కిరణ్ అన్న అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలి మీరు వ్యక్తిగత
దూషణలకు పాల్పడితే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే నిన్న పాయల్ శంకర్ గారి వ్యక్తులు ఒక ప్రైవేటు ముఠాలాగా, ఒక ప్రైవేటు సైన్యంలాగా ఏర్పడి పోలీసుల మీదకి దాడి, డిఎస్పీ మీదకి దాడి, సిఐల మీద దాడి. పాయల్ శంకర్ గారు మీ కొడుకు, మీ అబ్బాయి నాయకత్వంలో నిన్న ఒక ప్రైవేటు ముఠా వేసుకొని వచ్చి పోలీసుల మీద దాడి చేస్తే వ్యాను అద్దాలు పగలగొట్టి డ్రైవర్ని చితకబాది, పోలీసు విధులు నిర్వహిస్తున్నటువంటి డ్రైవర్ని చితకబాది ఆయన దగ్గర నుంచి తాళాలు లాక్కొని సిఐ సత్యనారాయణ గారి వేలుని ఇరగొట్టి, ఇదేనా మీరు పోలీసుల పైన దౌర్జన్య కాండ చేయడం ఎంతవరకు సమంజసం? ఆదిలాబాద్ ప్రజలందరూ మిమ్మల్ని మీరు చేసేటువంటి నీచమైన రాజకీయాల్ని, భ్రష్టు పట్టించినటువంటి రాజకీయాలపైన ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అట్లాంటిది పాయల్ శంకర్ గారు, మీ కొడుకు పాయల్ శరత్ గారి నాయకత్వంలో పోలీసు వ్యాన్ల అద్దాలు పగలగొట్టి, సిఐని వేలిరగొట్టి పోలీసు డ్రైవర్ని చితకబాది మీరు చెప్పదలుచుకుంటున్నది ఏంటి? ఆదిలాబాద్ని రావణ కాష్టం చేద్దామనుకుంటున్నారా? శాంతి భద్రతలు ఎంతో చక్కగా ఉండి ప్రజలు శాంతియుతంగా బతుకుతున్నటువంటి ఈ ఆదిలాబాద్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇదేనా మీ రాజకీయం? గుర్తుపెట్టుకోండి, శాంతి భద్రతలు టాప్ ప్రయారిటీ. మీ తాబేదారుల వల్ల అనవసరమైనటువంటి గొడవలలో అమాయక ప్రజల్ని ఇరికిస్తూ మీరు చేసేటువంటి దుందుడుకు చర్యల వల్ల ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా మిమ్మల్ని అసహయించుకుంటున్నారు, చీగొడుతున్నారు. ఇకనైనా ఇటువంటి పనులకు వీడుకోలు పలికి మంచిగా శాంతియుతంగా ఉండండి. అంతే తప్ప శాంతి భద్రతలకు, ప్రజా భద్రతకు విఘాతం కలిగిస్తే మీకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. విధుల్లో ఉన్నటువంటి పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు చితకబాదడం, వారిపై దాడి చేయడం, పోలీసు వ్యాను అద్దాల్ని పగలగొట్టడం, వీటన్నీ కూడా ఒక మీ క్యాడర్ యొక్క, మీ కుటుంబం యొక్క, పాయల్ శంకర్ కుటుంబము యొక్క రౌడీయిజాన్ని సూచిస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి పనులని మానుకోవాలని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.